నట ప్రపూర్ణ మంచు మోహన్ బాబు మళ్ళీ రూట్ మార్చారు. నా రూటే సపరేట్ అనే డైలాగ్ను ఆ డైలాగ్ కింగ్ నిజం చేసి చూపిస్తున్నాడు. విలక్షణ నటుడి ఆలోచనలు విలక్షణంగానే ఉంటాయని పొలిటికల్లో మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మోహన్ బాబు విద్యాసంస్థల ముందు వెలిసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. ఎంబీయూ ముందు తాజాగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీలు సినిమా సెట్టింగ్లని తలపిస్తున్నాయి. గతంలో అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన బాలకృష్ణ ఫ్లెక్సీలను ఎంబీయూ సిబ్బంది తొలగించారు. ఇప్పుడు పాత మిత్రుడితో మోహన్ బాబు దిగిన ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అక్కడ ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఆయన తనయుడు మంచు మనోజ్ హైదరాబాద్లోని ఇంటికి వెళ్లిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత తాజాగా సంక్రాంతి సందర్భంగా మోహన్ బాబు తల్లిదండ్రుల సమాధుల్ని దర్శించుకునే పేరుతో మనోజ్ మరో రచ్చకు తెరతీశారు. దానికి సంబంధించి ఇరు వర్గాలపై హైదరాబాద్ చంద్రగిరిలో కేసులు నమోదయ్యాయి. మొత్తానికి మంచు ఫ్యామిలీ విభేదాలు డైలీ సీరియల్ గా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టోటల్ ఎపిసోడ్ లో వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నా దొరికిపోతున్నారు. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో మీరందరూ కవర్ చేస్తూనే ఉన్నారు. ఆ రోజు నేను డీజీపీ గారి ఆఫీస్ నుంచి మా ఇంటికి వచ్చేసరికి మా పాప ఇంట్లో ఉన్నది. సో ఆ ఇష్యూ వల్లే లాక్లే వేసుకొని మా పాపని కారు ఎక్కించి బాడీ గార్డ్స్తో సిటీకి పంపించేద్దాం ప్లాన్లో ఉన్నారు. నేను ఆ పసిబిడ్డకలు అవ్వకూడదని చెప్పేసి ఆ రోజు అందరి ముందే గేట్లు దోసుకుంటూ లోపలికి వెళ్ళాను. సో ఇది మీ ముందే జరిగింది, నన్ను ఆపారు. ఇప్పుడు నిన్న తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు, ఓకే దాని మీద వాళ్ళు తీసుకున్నారో కోర్టు చూసుకుంటుంది. కాకపోతే లోపల నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి. ఆ బేసిక్ రైట్ కూడా ఇవ్వకపోతే ఒక మనిషికి నేను ఏం చేశాను, దానికి ఏం చేశాను బాబు చెప్పండి అంటే దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. సో ఓకే ఓకే మా ఇంటికి రానిట్లేదు, ఓకే పోనీ పెద్దల పండుగ మా తాత నాన్న సమానం దండం పెట్టుకుని వెళ్తారంటే దానికి బౌన్సర్లకు సుమో తీసుకొచ్చి అడ్డు పెట్టడం, కర్రలతో దిగడం మీరు చూశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంకో ఎఫ్ఐఆర్ కట్టారు. నేను గేటు దూకారంట. అక్కడే సిఐ గారు అందరూ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, మీ బృందం మన ప్రెస్ బృందం మొత్తం ఉండింది అక్కడ. గేట్ ఎవరో ఎక్కి దూకి వాళ్ళు గేట్ ఓపెన్ చేసి నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. అంతేగాని నేను గేట్ ఎక్కి దూకాను, నేను ఎవరన్నా కొట్టరాని చోట కొట్టాను ఆ గేట్ ఎంటర్ అయ్యేటప్పుడు. ఇంకా నోటికి అబద్ధం వస్తే పక్కన ఎవడ ఏ సలహా చెప్తే అది రాసుకుంటే వెళ్ళి లాస్ట్లో ఒక సైన్ పెట్టడం, ఎఫ్ఐఆర్ రేజ్ చేయడం. ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి కేసులు పెట్టారు, ఢిల్లీ హైకోర్టుల నుంచి కేసులు పెట్టారు, హైదరాబాద్ హైకోర్టులు, అన్ని కోర్టులు, తిరుపతిలో ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టులు, ఎన్ని చోట్ల నుంచి పెట్టాలో అన్ని చోట్ల నుంచి పెట్టేశారు. చంద్రమండలాన్ని కూడా వెళ్ళి పెట్టుకోమనండి, నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను, ఎవరిని వదిలేదే లేదు, సమస్య లేదు, కూర్చొని మాట్లాడేంత వరకు. ఆ విభేదాలను పక్కన పెడితే సంక్రాంతి వేళ తన ఎంపీ యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వర్సిటీ ఆవరణలో చంద్రబాబుతో కలిసి ఉన్న డిజిటల్ బోర్డులను, ఫ్లెక్సీలను మోహన్ బాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించడం, దానికి తోడు కుమారుడు విష్ణు సైతం నారా లోకేష్ తో ఉన్న ఫోటోలతో ఫ్లెక్సీలు వేయించడం పొలిటికల్ గా హీట్ రేపుతుంది. అసలు కొన్నాళ్లుగా మోహన్ బాబు పొలిటికల్ గా ఏ రూట్ లో వెళ్లాలో తెలియక మౌనంగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతున్న సమయంలో ఈ ఫ్లెక్సీలతో ఆయన అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న మంచు భక్తవత్సల నాయుడు 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల సమయానికి వైసీపీకి జైకొట్టారు. చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి తోడు మోహన్ బాబు, మంచు విష్ణులు తన విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థుల ఓట్లను నమోదు చేయించి మరీ వైసీపీకి ఓట్లు వేయించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నామినేషన్ రోజు రహదారిని దిగ్బంధం చేసి మరీ నామినేషన్ కార్యక్రమం ఫెయిల్యూర్ చేయించడానికి ప్రయత్నం చేశాడనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీకి సపోర్ట్ చేశారు. స్వయంగా జగన్ సొంత బాబాయ్ కూతురు విరానికారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న మంచు విష్ణు తండ్రితో కలిసి వైసీపీ కోసం బాగానే కష్టపడ్డారు. కానీ 2019 ఎన్నికల తర్వాత ఎక్కడ లెక్కలు తేడా వచ్చాయో కానీ వైసీపీతో టచ్ మీ నాట్ అన్నట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలోనూ ప్రభుత్వంతో ఆయన చర్చలు జరిపించలేదు. అయితే మా అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతోనే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నది ప్రత్యర్థి వర్గం ఆరోపణ.
వైసీపీ అధికారంలోకి రాగానే మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఫిలిం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారనే వాదన వినిపించింది. అయితే ఎటువంటి పదవులు దక్కలేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తన విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు చెల్లించలేదని మోహన్ బాబు ధర్నాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్, పాత బకాయిలు పూర్తి స్థాయిలో విడుదల కాకపోయినా నోరు మెదపలేదు. అలా ఏ విధంగానూ అల్లుడు వరుసయ్య జగన్ న్యాయం చేయకపోవడంతో గత ఎన్నికల్లో ముందు నుండే వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. సరిగ్గా చెప్పాలంటే వైసీపీతో ఆయన తెగతెంపులు చేసుకున్నారనే టాక్ నడుస్తూ వచ్చింది. ప్రస్తుతం మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. మరోవైపు కుటుంబ విభేదాలు తారాస్థాయికి చేరి 2 రాష్ట్రాలలో నమోదవుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నికల ముందు తన పేరు ఎవరూ వాడుకోవద్దు అంటూ మోహన్ బాబు లేఖ విడుదల చేశారు. ఏదో తాను పిలిపిస్తే బోల్డ్ ఓట్లు పడిపోతాయన్నట్లు ఆయన అలా లెటర్ రాయటం పలు విమర్శలకు దారితీసింది. అయితే ఎన్నికల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు లోకేష్ తో కలిసి దిగిన ఫోటోలతో ఫ్లెక్సీలను, డిజిటల్ బోర్డులను తండ్రి కొడుకులు ఏర్పాటు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో కుమారుడు మంచు మనోజ్ అయితే నేరుగా నారావారిపల్లి వెళ్లి చంద్రబాబు ఇంట్లో నారా లోకేష్ ని కుటుంబ సమేతంగా కలిసొచ్చారు. అయితే 2014 నుంచే మంచు మనోజ్ టీడీపీ నేతలతోనూ, నారా లోకేష్ జనసేన పార్టీతోనూ మంచి సంబంధాలనే కలిగి ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ మోహన్ బాబు, విష్ణు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా మౌనంగానే ఉండిపోయారు. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు మౌనికారెడ్డిని వివాహమాడిన మంచు మనోజ్ మాత్రం కూటమికి బహిరంగంగానే మద్దతు పలికారు. మంచు ఫ్యామిలీలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఇప్పటికే రకరకాల సమస్యలతో సతమతమవుతున్న మోహన్ బాబు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరికొత్తగా రిలీజ్ చేసిన పొలిటికల్ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. ఇటు కాలేజీ కార్యక్రమాలతో పాటు కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే తన పాత మిత్రుడు సీఎం చంద్రబాబు నాయుడిని ఆలింగనం చేసుకోవడానికి మోహన్ బాబు పోస్టర్లు రిలీజ్ చేశారనే టాక్ జోరుగా సాగుతుంది. దాంతో వైసీపీతో ఇక తమకు సంబంధం లేదని ఆయన డైరెక్ట్ గానే మెసేజ్ ఇచ్చారని అంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పొలిటీషియన్లు. నేరుగా టీడీపీలోకి చేరలేకపోయినా ఫోటోలు, ఫ్లెక్సీల ద్వారా తాను టీడీపీకి దగ్గరయ్యాను అనే సందేశాన్ని ఇవ్వటమే ఆయన ఉద్దేశమని చెప్తున్నారు మోహన్ బాబు సన్నిహితులు. అయితే ఈ పోస్టర్లపై టీడీపీ నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టే మళ్లీ చంద్రబాబుతో ఉన్న ఫోటోలను పెట్టుకున్నారని, అయితే గతంలో ఆయన చంద్రబాబు విషయంలో ఎలా వ్యవహరించారో, ఎంత పౌరుషంగా మాట్లాడారో మర్చిపోకూడదని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు పోస్టులు పెడుతున్నారు. మరి చూడాలి పాత మిత్రుడి ఫ్లెక్సీలు ఆహ్వానాన్ని టీడీపీ అధినేత ఎలా స్వీకరిస్తారు. For more videos like this, subscribe Big TV channel.